ఈరోజు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండి తన పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారో తీసుకున్నాను అనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్ విచారణ జరిపింది. కానీ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పుంటే చేయాలి. ఈరోజు వచ్చి అంతకుముందు నుంచి మాట్లాడటం ఇది నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించిన మాట్లాడుతున్నావు. చాలా ట్రాన్స్పరెంట్గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 ఇయర్స్. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడాను మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతూ ఉంది. దానివల్ల నేను అంటానంటే విషయాన్ని పక్కదావ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది.